నమస్తే, వెల్కమ్ టు K6. మరో అంశంతో మీ ముందుకు వచ్చాం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలో ఇక్కడ చిన్న స్కూల్లో అంటే ప్రైమరీ స్కూల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ సరిపడా వసతులు కూడా పిల్లలకు కావాల్సినవి కూడా సరిగ్గా అందవు. అలాంటి విలేజ్లో ఒక స్కూల్ని ప్రేమ్సాగర్ స్మిత అనే వ్యాపారవేత్త అయినటువంటి వాళ్ళ పుత్రిక ఇక్కడ విలేజ్లో ఉన్నటువంటి స్కూల్ని దత్తత తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్కి వారు భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. దీనికి అందరం అభినందించాలి. మరి తను మనతో ఆర్తి గాండ్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఆర్తి గారు. అసలు ఎలా వచ్చింది మీకు ఆలోచన స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది? ఓకే. సో మా నాన్న చాలా ఇయర్స్ నుంచి డొనేషన్, సోషల్ సర్వీస్ అని బాగా చేస్తుండే. అండ్ మా నాన్న నుంచి ఇన్స్పిరేషన్తో ఐ డిసైడెడ్ దట్ నేనే ఒకటి స్టార్ట్ చేద్దామని. మా నాన్నకు బాగా హెల్ప్ చేశారు ఇలా అండ్ యా. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నాను. అండ్ నేను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి హైదరాబాద్లో. అండ్ నాకు ఈ ఐడియా సోషల్ సర్వీస్ చేయడానికి ఆబ్వియస్లీ మా నాన్న నుంచి వచ్చింది. అండ్ యా. ఏమైనా డొనేట్ చేస్తారా? ఇదే ఫస్ట్ టైమా? యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం ఆనెస్ట్లీ. అండ్ నేను ఆ సమ్మర్ ఒక ఇంటర్న్షిప్ చేశాను ఒక ఎన్జిఓలో. ఒక గవర్నమెంట్ స్కూల్కి విజిట్ అయ్యి నేను అక్కడ టీచింగ్ చేశాను ఫర్ 10 days. సో దానిపైననే నాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన ఉన్న ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే నేనేం అనుకున్నా, మన విలేజ్లోనే ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడానికి ఈ స్కూల్ని డెవలప్ చేస్తున్నాను. ఓకే. ఈరోజు ఏం డొనేట్ చేయనున్నారు పిల్లలకు మీరు ఫస్ట్ టైం? ఇప్పుడు నేను బుక్స్, బ్యాగ్స్, పెన్సిల్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ డొనేట్ చేస్తున్నాను. అలానే మా స్కూల్లో నేను ఒక బుక్ డొనేషన్ డ్రైవ్ చేశాను, వేర్ నేను 75 బుక్స్ కలెక్ట్ చేశాను. సో ఈ బుక్స్ నుంచి నేను ఒక లైబ్రరీ సెటప్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక వెరీ యంగ్ ఏజ్ నుంచి వాళ్ళకి స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇలాంటి బేసిక్ లిటరసీ స్కిల్స్ ప్రమోట్ చేయడానికి నేను ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడే ఇదే ఏజ్ నుంచి ఇది కంటిన్యూ ఇలానే ఈ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేసినా దీస్ విల్ బీ హెల్ప్ఫుల్ అన్నట్టు. ఇంత చిన్న వయసులోనే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్? మా నాన్న ఇన్స్పైర్ చేశారు నన్ను. ఎప్పుడు చేసినా మా నాన్న హీ ఇన్స్పైర్డ్ మీ సేయింగ్ మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. మనం లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా వీ హ్యావ్ టు ఆల్వేస్ డూ సంథింగ్ టు ద సొసైటీ. ఎందుకంటే ఇఫ్ వీ డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ దే విల్ డూ సంథింగ్ గుడ్ టు అస్ రిటర్న్లో. ఈ స్కూల్లో మీరు చదివారా? ఇదే స్కూల్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? సో మా ఇల్లు ఉంది పక్కనే, ఇది మా సొంత ఊరు. అండ్ వెరీ స్మాల్ ఏజ్ నుంచి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి బాగా ట్రావెల్ అవుతుండే. మా తాతయ్యతో ఇక్కడ టైం స్పెండ్ చేస్తుండే. సో మా తాతయ్య ఆఫ్టర్ హీ పాస్డ్ అవే, సో ఐ డిసైడెడ్ దట్ మా తాతయ్య మెమరీతో ఈ స్కూల్ని రీడెవలప్ చేద్దామని. అండ్ ఈ కిడ్స్కి కూడా ఒక బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మోటోతో వీళ్ళని స్ట్రైవ్ చేయడం ఫ్యూచర్లో. ఓకే. బుక్స్ అన్నారు, బ్యాగ్స్ అన్నారు. నెక్స్ట్ ఈ స్కూల్కి ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచనలు ఏంటి? సో నేను అన్నట్టు మా స్కూల్లో నేను బుక్ డొనేషన్ డ్రైవ్ చేశాను, వేర్ నేను 75 బుక్స్ కలెక్ట్ చేశాను. సో ఆ 75 బుక్స్తో నేను ఇక్కడ ఒక లైబ్రరీ సెటప్ చేస్తాను. సో వాళ్ళకి ఇదే ఏజ్ నుంచి, ఇట్స్ ప్రైమరీ స్కూల్ కదా, సో యంగ్ ఏజ్ నుంచే వాళ్ళకి ఈ అడాప్టేషన్ పెరుగుతుంది, రీడింగ్, రైటింగ్ అండ్ ఆల్. అండ్ అలానే నేను కొంచెం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ని రీడెవలప్ చేస్తున్నా బై పెయింటింగ్, బెంచెస్, అలా కొన్ని బేసిక్ ఫిక్సెస్ చేస్తున్నాను. సో దట్ వాళ్ళ అటెండెన్స్ రేట్ పెరుగుతుంది స్కూల్లో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది స్కూల్లో వచ్చి చదువుకోవడానికి. ఓకే. ఆర్తి గారు, అంటే మీరు వచ్చినప్పుడు పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. సో నేను అన్నట్టు నా సమ్మర్లో ఐ డిడ్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ నిర్మాణ్. మాకు 10 days నేను అక్కడ టీచింగ్, పిల్లలతో టైం స్పెండ్ చేశాను. సో ఆటోమేటిక్లీ కనెక్షన్ పెరుగుతుంది పిల్లలతో. సో దిస్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ ఇది. సో ఇలానే ఎవ్రీ టైం నేను ఇక్కడికి వస్తూ వాళ్ళు కమ్ అండ్ స్పెండ్ టైం ఇక్కడ వీళ్ళతో, అండ్ నా నాలెడ్జ్తో వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాను. ఓకే. ఆర్తి గారు, మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పటి నుంచి ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది, ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఫ్యూచర్లో పిల్లలకి అలాగే మాలాంటి యువతకి మీరేం చెప్తారు? ఓకే. సో నేను ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాను. బట్ I wouldn't say education is only important life.
ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, దెర్ ఆర్ అదర్ థింగ్స్. ఇప్పుడు పీపుల్ వెరీ లైక్ బిగ్ పీపుల్ వాళ్ళు ఎడ్యుకేషన్లో టాప్, స్కూల్లో టాప్ అయ్యి వాళ్ళు ఏం పెద్దగా అంతేం చేయలేదు. లైక్ ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ హాబీస్, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్తోని వాళ్ళ లైఫ్లో పెరిగినారు. సో I wouldn't say education is sitting, reading books, buttify textbooks ఏమున్నాయో, but understand the concept and basic reading, writing, listening అలా ఫాలో చేస్తే you'll grow in life. ఓకే ఆర్తి గారు, ఇంకేమైనా అంతేనా? ఓకే, చూసారుగా ఆర్తి గారు చెప్పారు, ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఆర్తి గారి ఫాదర్ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం సార్. ఎలా అనిపిస్తుంది పాప ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకుంటా అన్నప్పుడు? చాలా బాగుంది. యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా ఇది చాలా రోజుల నుంచి, ఇంతకుముందు కూడా నేను మా గ్రామంలో అరౌండ్ 2.5 lakhs దాకా నేను ఇవ్వడం జరిగింది ఈ స్కూల్ కోసము. మా ఫాదర్ టైం నుంచి ఈ స్కూల్ని వారే అప్పుడు దగ్గరుండి చేయించారు. అండ్ అదేవిధంగా లాస్ట్ టైం కూడా మా ఊరు మహారాజు కింద కొన్ని ఫండ్ అలొకేట్ చేయడం జరిగింది, అరౌండ్ 2.5 lakhs పిల్లల కోసము. అప్పుడు కొంచెం ఆ ఫండ్ వేరే విలేజ్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం డైవర్షన్ చేయడం జరిగింది విలేజ్ పంచాయతీ వాళ్ళు. సో ఈసారి నేనే డైరెక్ట్గా తను ఏదైతే ఈ ప్రోగ్రాం కానీ, ఈ ప్రాజెక్ట్ కానీ, ఈ స్కూల్ని దత్తత తీసుకోవడం అన్నది కానీ, దాన్ని నేను చాలా ఎంకరేజ్ చేస్తున్నాను. బికాస్ వాళ్ళకి ఇది రావడం అన్నది గొప్పతనం ఆ చిన్న వయసులో. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు కూడా తను చేసింది, ఎన్జిఓస్ అని అదని. లాస్ట్ 1.5 years నుంచి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని స్కూల్స్లలో చేయడం జరిగింది హైదరాబాద్ చుట్టూ. అయితే నేనేమన్నానంటే, మన గ్రామం ఉంది, మన స్కూల్లో ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు ఇక్కడ, సొంత గ్రామము. సో మన స్కూల్కి మనం చేద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనము ఇక్కడ ఒక దగ్గరలో ఇంకో గ్రామం ఉంది, అక్కడ కూడా స్కూల్లో మనం వాళ్ళకి బెంచ్లు ఇవ్వడం కానీ, స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వడం కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం కానీ జరిగింది. సో ఇది రెండోసారి మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. అండ్ అదే కాకుండా ఇంకా ఇవాళ మనం ఇక్కడ కొంచెం సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా ఏమేం కావాలి, మా ఫాదర్ జ్ఞాపకార్థం ఈ స్కూల్లో ఇంకా పిల్లలకి ఇంకా ఫెసిలిటీస్ కానీ, బాత్రూమ్స్ కానీ, పెయింటింగ్ కానీ, అండ్ బెంచెస్ కానీ ఇవి ప్రొవైడ్ చేస్తామన్న ఉద్దేశంతో ఇవాళ టీచర్స్తో కూడా మాట్లాడినాను. తప్పకుండా వచ్చే 4-5 months నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్లో తప్పకుండా వీళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కానో అన్నీ అందుబాటులో తీసుకొచ్చి మా పాప కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. తనకి ఏ విధంగా ఇక్కడ చేయాలా, తన ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ప్రైవేట్ స్కూల్లో, ఇక్కడ కూడా వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలు ఏ చేసినా పేరెంట్స్కి సంతోషం ఉంటుంది. మీరే ఇన్స్పైర్ అని చెప్పారు మీ కూతురు, ఎలా అనిపిస్తుంది? చాలా 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 సంతోషం ఇది. ఎందుకంటే ఇట్స్ ఫుడ్ స్టెప్స్ ఆఫ్ పేరెంట్స్ ద కిడ్స్ విల్ ఫాలో అన్నట్లు వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాల్లో చేయడం. తన యాక్చువల్లీ అయితే తన బర్త్డేకి సంబంధించిన ఏదైతే ఫండ్ కూడా ఉండేనో తను ఖర్చు పెట్టుకోకుండా ఇది పార్టీకో లేకుంటే ఫంక్షన్కో యూజ్ చేయకుండా ఆ ఫండ్ని కూడా ఇక్కడికే డైవర్ట్ చేద్దాము అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానివల్ల నేను చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే విద్య అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సహకరించినా, మనము అందరం కలిసి ఈ పిల్లలకి ఫెసిలిటీస్లో కానీ, విద్యలో కానీ, బుక్స్లో కానీ, చైర్స్లో కానీ, వాళ్ళ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, ఇలాంటి మన సహకారం, అందరి సహకారంతో వాళ్ళకి ఇవ్వాలన్న కోరికతో ఈ కార్యక్రమాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది. తప్పకుండా మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. మాకు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏది ఉందో కంపల్సరీ మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ తను ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి తప్పకుండా ప్రోత్సహిస్తాం.
ఓకే సార్, ఏదైతే పిల్లలు ఈ ఏజ్లో ఫోన్లు కావాలి, ల్యాప్టాప్ కావాలి అని అడుగుతారు, కానీ ఇలా ఒక మంచి ఆలోచన తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది? తప్పకుండా చాలా అదృష్టం అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఆలోచన రావడం అన్నది చాలా గొప్పతనం. అండ్ ఇది చేయడము అన్నది వాళ్ళలో కలగడం అన్నది చాలా సంతోషపడుతున్నాను నా పిల్లలని. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఇలానే ఉండేవారు. సో ఐ థింక్ ఇన్హెరిటెన్స్ వచ్చినట్లుంది పిల్లలకి. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు చేయడము. ఇలా పర్టికులర్లీ స్కూల్ని ఎంచుకోవడము చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఓకే సార్, ఇలాగే మీ పిల్లలకి ఇలాగే మీరు సపోర్ట్ ఇస్తూ ఇలాగే ముందుకెళ్ళాలి, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మనకి విలేజ్లో సహకరించిన గ్రామ సభ కానీ, పంచాయత్ కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, మా సిబ్బంది, మా ఆర్గనైజేషన్ సంబంధించిన సిబ్బంది కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ పిల్లలకి, ఇక్కడ టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్కి మేము కంపల్సరీ ఎల్లప్పుడూ సహకరిస్తాము. మన గ్రామంలో ఈ స్కూల్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి దీన్ని బాగు చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్తో విద్యాబోధన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ ప్రైమరీ స్కూల్కి సంబంధించిన టీచర్ సునీత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఒక అమ్మాయి దత్తత తీసుకొని పిల్లల కోసం ఇదంతా చేయడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చాలా అంటే కొంచెం వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. వెనుకబడిన అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏ సహాయం చేసినా కూడా అది పెద్ద సహాయం కిందనే అవుతుంది. చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతోటి ఇంత ఆలోచనతోటి చేయడం నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, కుమారి ఆర్తి. సార్, మా స్కూల్ని ఎంచుకున్నందుకు మా పిల్లల తరఫున నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, నిజంగా తను చెప్పినట్టు ఈ మధ్య పిల్లలందరూ టీవీ, మొబైల్, దానికి ల్యాప్టాప్, మా ఇంట్లో కూడా చూస్తుంటాం కదా, మొత్తం దానికి అతుక్కొని ఉంటారు. కాకపోతే నువ్వు ఇంత ఆలోచనతోటి 10th క్లాస్ అయినా కూడా మా పిల్లలకి ఏదో ఇవ్వాలనే ఆలోచన రావడం నిజంగా గ్రేట్. నేను చాలా మెచ్చుకుంటున్నాను నిన్ను. నీకు ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీకు బ్యాగ్స్, పెన్సిల్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అన్ని ఎడ్యుకేషనల్ ఎసెన్షియల్స్ రెడీ చేశాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీరు బాగా చదువుకుంటే మళ్ళీ ఇంకా వేరే కూడా తీసుకొచ్చి ఇస్తుందట. చదువుకుంటారా? Claps. Then Malleshwari.
ఈరోజు వారి యొక్క అవసరాలైనటువంటి బ్యాగ్స్ మరియు వాటర్ బాటిల్స్ మరియు స్టోరీ బుక్స్, వాల్యుబుల్ స్టోరీ బుక్స్ ఇచ్చినటువంటి గౌరవనీయులు మన కౌల్పూర్ గ్రామ వాస్తవ్యులు, కౌల్పూర్ గ్రామ మన ఊరు మహారాజు ప్రేమ్ సాగర్ సార్ గారికి మా యొక్క ఎంపీపీఎస్ కౌల్పూర్ పాఠశాల తరఫు నుంచి చిన్న సత్కారం చేయదలుచున్నారు. పిల్లలందరి కోరిక మేరకు సార్ స్వీకరించాలని కోరుతున్నాం సార్. కాబట్టి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వర్తించిన సార్కు మా పాఠశాల తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మీరు చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన ఉపాధ్యాయులు సునీత మేడం గారిని మరియు ఉపాధ్యాయులు నగీనా సింగ్ మేడం గారిని కోరుచున్నాము. ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఆర్తి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి వాస్తవానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పేరెంట్స్కి. కాబట్టి మీరు వారి యొక్క కనీస అవసరాలు తీర్చినందుకు మీకు, అలాగే తర్వాత సత్కారాన్ని సూర్యాబాబు గారిని సత్కరిస్తున్నందున పిల్లలందరూ చప్పట్లు కొట్టాలి.